ఇప్పుడు మనకి బంగారం ఎంత తక్కువ టైంలో ఎంత రేట్ ఎక్కువ పెరిగిపోయిందో, గ్యాస్ కూడా అంత తక్కువ టైంలో దొరకడం అంత కష్టమైపోయింది గదా! సో, మేము మా ఊర్లో గ్యాస్ ఆటో వస్తది. సో, గ్యాస్ ఆటో వస్తే ఏంటంటే ఇవ్వలేదన్నమాట. అందుకనేసి గ్యాస్ ఆఫీస్ దగ్గరికైతే వచ్చాము. వాళ్ళు ఏకంగా బయట బోర్డే పెట్టేసారన్నమాట. నో స్టాక్ అనేసి. సో, ఇంక మేము లోపలికెళ్ళాం అడుగుదాం అనేసి. లోపలికెళ్ళి అడిగినా కూడా లేదన్నమాట. సో, ఊర్లోకొచ్చినప్పుడే తీసుకోవాలి. ఇంకా చాలా మంది చూడండి ఎంతమందొచ్చినారో. బంగారంకి ఈక్వల్‌గా పోతుంది గదా! బంగారం అన్నా మనం ఎంత డబ్బులు పెట్టినా కూడా దొరుకుతుంది. గ్యాస్ డబ్బులు పెట్టినా కూడా దొరకట్లేదు. అంత కష్టం అయిపోయింది కదా! గ్యాస్‌కి డిమాండ్ అట్లా వచ్చేసింది. ఏం చేస్తాం? ఇంకా మేమొచ్చేసి ఇట్లా బైక్‌కయితే కట్టుకొని వచ్చామనమాట గ్యాస్ బండ. ఇంకా లేవని చెప్పేసరికి ఇంకా ఊర్లో పనుందనేసి ఆర్లగడ్డలోకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కడికెక్కడికెళ్ళామో నెక్స్ట్ షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చూస్తున్నా గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు చూసినట్టయితే ఈ వీడియోకొచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇదొచ్చేసి ఇంకో గ్యాస్ ఆఫీస్ అనమాట. ఇక్కడ కూడా అసలు ఖాళీ లేదు. ఎన్ని ఆటోలున్నాయి. ఇంకా మేమెళ్ళిన దగ్గరే కొంచెం తక్కువున్నారనమాట. ఇక్కడైతే క్యూలో కట్టున్నారు. ఎంతమంది జనమున్నారో. ఇప్పుడు గ్యాస్ ఆఫీసుల దగ్గర ఎక్కడా ఖాళీ ఉండట్లేదు. అంతే ఈ వీడియో. బై గైస్.